కరెక్ట్గా ఒక 30 minutes మోస్ట్లీ ఒక ఇప్పుడు ఎంత అవుతుంది టైము 8:15 8:20 అవుతుంది 8:20 అవుతుంది కాబట్టి ఒక అరగంట మినిమం. అంటే కొంచెం అరగంట అని చెప్తే అందరికీ కొంచెం ఆదరణగా ఉంటుంది, పర్లేదు ఒక అరగంటలో అయిపోద్ది అని. సో అందుకోసం అరగంట అని చెప్పాను అనమాట. సో మనం అంతా ఒకటే ఫ్యామిలీ కాబట్టి మనం చక్కగా మనసిప్పి మాట్లాడుకోవచ్చు కొన్ని విషయాలు. ఇప్పుడు ఏమవుద్దంటే వాస్తవానికి బయటికి వెళ్ళి మనం మాట్లాడినప్పుడు ధైర్యంగా మాట్లాడవచ్చు, కానీ కుటుంబంలో మాట్లాడేటప్పుడు చిన్న చిన్న భయాలు ఉంటాయి. ఏం చెప్తే ఏమనుకుంటారు, మనం మనం ఏంటంటే నాకు అక్క కూడా ప్రేయర్లో అన్నట్టుగా దేవుడు ఏది మాట్లాడమంటే అదే మాట్లాడతాం, మనం ఏది నేర్చుకుంటాం వాక్యం నుంచి అదే మాట్లాడతాం. అయితే రెండోది ఏంటంటే మనం ఏది మాట్లాడినా కూడా వాక్యం నుంచే మాట్లాడాలి, వాక్యం దాటి ఏది మాట్లాడడానికి అధికారం లేదు. అయితే ముఖ్యంగా నేను మళ్ళీ ఇంకో మాట ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ గురించి చెప్పట్లేదు, కానీ యూజువల్గా మన క్రైస్తవ కుటుంబాల్లో మనం గమనించేది ఏంటంటే ఇలా ఫ్యామిలీ ప్రేయర్స్ పెట్టుకున్నప్పుడు ఫుల్ అటెండెన్స్ ఉండదు. ఏంటి అది బాధాకరం. ఇప్పుడు ధన్యత బర్త్డే అనుకోండి, వాళ్ళ అమ్మ తీసుకొని బెడ్రూమ్లో దాన్ని రెడీ చేస్తూ ఉంటుంది, ఇక్కడ ప్రేయర్ అవుతూ ఉంటుంది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయితే ఆ గదిలో ఉంటారు, మిగతా వాళ్ళు కొంతమంది అసలు వాళ్ళ కోసం కూడిగా వాళ్ళు ఉండరు. ఇప్పుడు నేనేమంటానంటే ఈ కాలనీ కౌన్సిలరే వస్తాడు అనుకోండి, పనులన్నీ మానుకొని కూర్చుంటాం. మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం? దేవాది దేవుడి గురించి. అంటే మనం కావాలని చేసినా, తెలిసి చేసినా, తెలియక చేసినా కూడా మనల్ని బిడ్డలు చూస్తున్నారు కాబట్టి, గమనిస్తున్నారు కాబట్టి ప్రార్థన అన్న వెంటనే ఫుల్ అటెండెన్స్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు మనతో పాటు ఇంకా కొంతకాలం నా కీస్ ఉంటాయి వాళ్ళు బాగు ఇంకా చాలా కాలం మనతో ఉంటారు వాళ్ళు పిల్లలు. వాళ్ళకి మనం నేర్పించాలి, మంచి విషయాలు నేర్పించాలి. ప్రార్థన అన్న వెంటనే అన్ని పనులు ముగించుకొని చక్కగా ఫ్రెష్గా రెడీ అయ్యి వాక్యం, పాటల పుస్తకం, ఒక బుక్ కూర్చోబెట్టుకొని అలా కుటుంబంగా కూర్చున్నప్పుడు దీవెనకరం. అందరూ అంగీకరిస్తారా లేదా? సో మనకేం ప్రాబ్లం లేదు. ఇక ముందు కూడా మనం చాలా కూడికలు అలా చేస్తాం. అప్పుడు మనం ఏం చేయాలంటే మంచి సిద్ధపాటుతోటి కంప్లీట్ అటెండెన్స్, చక్కటి సిద్ధపాటుతో మనం కూర్చోవాలి. సో దేవుడు దానికి అర్హుడు. ఇప్పుడు నేను వచ్చాను అనుకోండి, నలుగురు లేకపోయినా పర్లా, ఎందుకంటే ఏం కాదు. కానీ దేవాదేవుడు మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఆయనను చూసినప్పుడు అంట వేలాది దేవదూతలు, కోట్లాను కోట్ల దేవదూతలు ఆయన చూసి ఒక మాట కూడా ఉచ్చరించలేకపోతున్నాయంట. కేవలం పరిశుద్ధుడు 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 అని అంటా ఉన్నాయి. అంటే అంత గొప్ప దేవుడు, అంత స్థాయి గల దేవుడిని మనం కొలుస్తున్నాం కాబట్టి, ఆరాధిస్తున్నాం కాబట్టి రాబోయే కూడికల్లో ఖచ్చితంగా ఫుల్ అటెండెన్స్ ఉండాలి. ఆమెన్ అండి అందరూ, ఆమెన్. అది మనం అలాంటి ఒక కల్చర్ని తీసుకురావాలి, బిడ్డలకు మనం నేర్పించాలి. చాలా సంతోషం, మీ అందరూ నవ్వుతానని ఈ విషయాన్ని అంగీకరించారు, చాలా చాలా హ్యాపీ. అయితే ఓకే, ఇప్పుడు అందరికి ఒక ప్రశ్న క్విక్గా, పిల్లలు కూడా ఆన్సర్ చేయాలి. కింగ్ డేవిడ్, దావీద్ గారు అన్నప్పుడు వాట్ డూ యూ గెట్ ఇన్ యువర్ మైండ్? మ్యాన్ ఆఫ్ గాడ్. ఓకే, డేవిడ్ అంటే ఎవరు? గొర్రెల కాపరి. వెరీ నైస్. అది స్ట్రైట్ టు ద పాయింట్, హృదయానుసారుడు. ఇంకా మీరు కూడా మాట్లాడాలనే నేను అడుగుతున్నా. ఇది మీ అందరికి అర్థమయ్యేటట్టుగానే మాట్లాడతాను, చిన్నపిల్లలకు అందరికి అర్థమయ్యేటట్టుగా. సో మీరు అందరూ కూడా గమనించాలి. ఇంకెవరు? దావీద్ అంటే ఎవరు? కీర్తనలు, చాలా కీర్తనలు రాశాడు, చాలా వ్యాలిడ్ పాయింట్. బ్రేవ్ మ్యామ్, ధైర్యవంతుడు, వండర్ఫుల్. ఇంకా ఆరాధికుడు, స్తుతిస్తూ ఆరాధించేవాడు, శత్రువులను జయించే శక్తి గలవాడు. అలా చెప్పుకుంటప్పుడు చాలా ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి. అమ్మ చెప్పినట్టుగా హృదయానుసారుడు. ఇప్పుడు దేవుడు గురించి, దేవుని యొక్క వ్యక్తిత్వం గురించి, దేవుడు ఎటువంటి వాడో తెలియాలి అంటే, చెప్పాలంటే ఎవరు బాగా చెప్పగలరు? దావీదు చెప్పగలడా లేడా? ఎందుకంటే దావీదు గారు ఎవరంట? దేవుడికి హృదయానుసారుడట. దేవుడే ఆయనకి సాక్ష్యం ఇచ్చాడు, ఈయన హృదయానుసారుడని. సో చాలా బెటర్గా దేవుడు ఎవరు, ఆయన వ్యక్తిత్వం ఏంటి, దేవుడు ఎటువంటి వాడు చెప్పాలి అంటే డేవిడ్ విల్ బి ఎ బెటర్ పర్సన్. సో దావీదు గారు అసలు దేవుడు అంటే ఎవరు, ఎలాంటి వాడు, ఎటువంటి వ్యక్తిత్వం గలవాడో చెప్తా చాలా కీర్తనలు రాశాడు. దాంట్లో ఒక కీర్తనలో ఒక 4-5 వచనాలు చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, క్లియరా? సో మనం ఏం అర్థం చేసుకుంటున్నామంటే, ప్రతిరోజు మనం ప్రేయర్ చేసుకుంటామా? ప్రతిరోజు మనం గాడ్ హెల్ప్ మీ అంటామా?
అసలు ఆ గాడ్ ఎవరు, ఆ దేవుడు ఎవరు, ఆయన ఎటువంటి వాడు, ఆయన ఎందుకు గౌరవించాలి, ఆయన శక్తి సామర్థ్యాలు ఏంటో తెలుసుకోవాలంటే దావీదు గారు కొన్ని విషయాలు చెప్తా ఉన్నారు. సో సామ్స్ 103, కీర్తనలు 103. అందరూ బైబిల్స్ తీయాలి, చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరూ. ఈ టైంని మీరు ఎంజాయ్ చేయాలి. సామ్స్ 103, కీర్తనలు 103. కీర్తనలు 103 అందరు తీసినాక ఎస్ అని చెప్పాలి. అందరు తీసినాక ఒక 2-3 వర్షాలు చదువుదాం. సో ఫస్ట్ 5 వర్సెస్ ఎవరు చదువుతారు? పిల్లలు. హ్యాపీ, జాయ్, సుష్మా, లియో, నలుగురులో క్విక్గా చదవాలి. ఎంతసేపా? చదువు 1 to 5. ఇంగ్లీష్లో హ్యాపీ చదువుతుంది, తెలుగులో సుష్మా చదువుతుంది. చదువునాను. రాజు. Who forgives all your iniquity, who heals in all your diseases, who redeems your life from the pit, who crowns you with steadfast love and mercy, who satisfies you with good, so that your youth is renewed like the eagles. ఓకే అక్క, తెలుగులో చదువమ్మా. రెడీ. సుష్మా పట్టుకో. నా అంతరంగమున నన్ను సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనము వలెనే నీ యవ్వనమును క్రొత్త దగునట్లు మేలుతో నీ హృదయమును స్తుతించుచున్నాడు. వండర్ఫుల్, థ్యాంక్ యూ. సో అయితే అందరూ సైలెంట్గా, పిల్లలందరూ కూడా సైలెంట్గా ఉండాలి. నేను ఏం చేస్తానంటే నేను మెసేజ్ చెప్తున్నప్పుడు మధ్యలో క్వశ్చన్స్ అడుగుతా, మీరు చెప్పాలి. ఓకే, సో జాగ్రత్తగా పిల్లలందరూ కాన్సన్ట్రేట్ చేయండి, పెద్దలు కూడా సమాధానం చెప్పొచ్చు. అయితే ముందుగా మనం దావీదు గారు ఎవరు అని అన్నప్పుడు చాలామంది చాలా సమాధానాలు చెప్పారు. ఒకరు ఏమన్నారు, గొర్రెలు కాపరి అన్నారు. ఇంకొకరు ఏమన్నారు, మహారాజు అన్నారు. గొర్రెల కాపరి ఒక ఎక్స్ట్రీమ్ అయితే మహారాజు అనేది ఇంకొక ఎక్స్ట్రీమ్. ఒక అతను ఏమన్నారు, ఒకరు ఏమన్నారు చాలా బ్రేవ్ మ్యాన్, ధైర్యం కలిగిన వాడు. ఇంకొకరు ఏమన్నారు యుద్ధాలు జయించేవాడు. మహారాజు, గొర్రెల కాపరి, హృదయానుసారుడు, యుద్ధాలు జయించేవాడు, ధైర్యం కలిగిన వాడు. అసలు దావీదు గారి జీవితం చాలా అద్భుతమైన జీవితం. మనకు సమయం ఉన్నప్పుడు అందరూ దావీదు గారి జీవితం గురించి చూడాలి. దావీదు గారు ఆయన గొర్రెల కాపరి నుంచి ఎలా మహారాజుగా అయ్యాడో, ఆయన అయిన స్థితిని ఎప్పుడు మర్చిపోలేదు. ధన్యత, ఐ షుడ్ నాట్ డిస్టర్బ్. ఆయన ఎప్పుడు మర్చిపోలేదు. ఒకటి. రెండోది, దావీదు గారు దేవుడికి హృదయానుసారుడు అయినప్పటికీ ఆయన జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయి. ఏంటి కష్టాలు? సౌలు మహారాజా ఆయన చంపడానికి చేసిన ప్రయత్నాలు అనేకం. సొంత కుమారుడు అబ్షలోం ఆయన్ని చంపాలని తన సొంత రాజ్యంలో నుంచి తరిమాడు తండ్రిని. అలా రకరకాల ఎత్తు పొలాలు ఉన్నాయి. అయినప్పటికీ ఆయన ఒక మంచి సాక్ష్యం కలిగి, ఒక చక్కటి ఉదాహరణగా, దైవజనుడిగా మనందరికీ ఒక మాదిరిగా ఆయన ఉన్నాడు. సో ఆయన వ్యక్తిగత జీవితంలోకి మనం వెళ్ళట్లేదు, కానీ దేవుణ్ణి ఆయన అర్థం చేసుకున్న విధానంలో నుంచి ఆయన రాసినటువంటి కొన్ని మాటలు చదివాం. 5 వచనాలు. దాంట్లో చాలా వచనాలు ఉన్నాయి. దాంట్లో 2-3 పాయింట్స్ మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఫస్ట్ వర్స్ చదువుతారు ఎవరైనా? రైట్. ఇక్కడ ఏంటంటే దావీదు మహారాజు గారు ఏం చేస్తున్నారంటే, ధన్యత
దావీదు మహారాజు గారు ఏం చేస్తున్నారంటే ఆయన వ్యక్తిగత జీవితంలో, ఆయన ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు తనకు చేసినటువంటి మేలులు, దేవుడు తనకు చేసినటువంటి ఉపకారాలని గుర్తు చేసుకుంటా ఆయన ఈ కీర్తన రాశాడు. సింపుల్. ఆయన వ్యక్తిగత జీవితంలో జరిగిన మేలులను బట్టి ఆయన కీర్తన రాసి ముందుగా ఏమంటున్నాడంటే, నా ప్రాణమా యెహోవాని సన్నుతించుము, నాలో ఉన్న సమస్తమా ఆయన్ని సన్నుతించుము. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? ఆ మాట ఎవరితో చెప్తున్నాడు దావీదు గారు? ఆయనకే చెప్పుకుంటున్నాడు. ఆయనే దావీదు మహారాజే తనతో తను మాట్లాడుకుంటున్నాడు. మీరు ఎప్పుడైనా మాట్లాడుకున్నారు? మీతో మీరు ఏం మాట్లాడుకున్నారు? మీరు ఏంట్రా ఇంత అందంగా ఉన్నావు అనుకున్నారా? దావీదు మహారాజు గారు ఆయనతోనే ఆయన మాట్లాడుకుంటున్నారు. ఆయన ఏమంటున్నారంటే తన ప్రాణంతో, అంటే తనలో ఉన్న ప్రతి ఆలోచనతో, ప్రతి ఉద్దేశంతో కూడా ఆయన ఏమంటున్నాడంటే దేవుణ్ణి స్తుతించండి, దేవుణ్ణి గణపరచండి అని ఆయన చెప్తా ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే నాలో ఉన్న సమస్తమా అంటే తన ఆలోచనలు కావచ్చు, తన ఉద్దేశాలు కావచ్చు, తన బలాలు కావచ్చు, తన దగ్గర ఉన్న టాలెంట్స్ కావచ్చు, ఏదైనా కూడా తనలో ఉన్న ప్రతిదానికి కూడా, లేదంటే తన ప్రాణంతో తనకు తానుగా చెప్పుకున్న ఒక మాట ఏంటంటే, నువ్వు కేవలం దేవుని స్తుతించు. నువ్వు మహారాజు అయి ఉండొచ్చు, అయినా దేవుణ్ణి స్తుతించు. నీ దగ్గర బలం ఉండొచ్చు, అయినా దేవుణ్ణి స్తుతించు. నువ్వు ధైర్యం కలిగిన వాడు అయి ఉండొచ్చు, అయినా దేవుణ్ణి స్తుతించు. అంత ధైర్యం ఉండి, అంత మహారాజుగా ఉండి, అంత బలం ఉండి దేవుడితో పనేమి? కానీ ఆయన ఏమంటున్నాడంటే ఎన్ని పక్కన పెడుతున్నాడు. నాలో ఉన్న ప్రతి బలము, నాలో ఉన్న ప్రతి శక్తి, నాలో ఉన్న ప్రతి ధన్యత, నాకు కన్నా కూడా ప్రేయర్ చేస్తా, నాకు చాలా కంఫర్ట్స్ ఇచ్చావు ప్రభువా, మనకిచ్చిన ఈ కంఫర్ట్స్లో కూడా మనం ఏమనాలంటే, చూడండి ఈ కంఫర్ట్స్ అన్నిటికీ కారకుడు ఆయన, నా ప్రాణమా ఆయన్ని స్తుతించుము. అలా మనం ప్రతిరోజు కూడా మనతో మనం చెప్పుకోవాలట. మనతో మనం చెప్పుకొని ఏమనాలంటే దేవుణ్ణి మాత్రమే మనం స్తుతించాలి. మనకేదైనా మేలు జరుగుతుంది మన కుటుంబంలో, మన బిడ్డలు ఎదుగుతూ ఉన్నారు, మనం కోరుకునేవో జరుగుతూ ఉన్నాయి, మనకు ఏదో ప్రమోషన్ వచ్చింది, ఏ పరిస్థితుల్లో అయినా కూడా మనం దేవుణ్ణి స్తుతించడానికి మనం మాట్లాడుకోవాలి. అయితే 2వ వచనం ఒకసారి చదువుతారా? ఓకే, ఇక్కడ కూడా మళ్ళా ఆయనతో ఆయనే చెప్పుకుంటున్నాడు. మొదటి వచనం కూడా ఆయన కొరకే, 2వ వచనం కూడా ఆయన కొరకే. మొదటి వచనం ఏమంటున్నాడంటే, నా హృదయ అంతరంగంలో ఉన్న ప్రతి సమస్తమా కేవలం ఆయన్నే స్తుతించు. నీ గురించి నువ్వు గర్వపడతాకి ఏమీ లేదు, నీ శక్తి సామర్థ్యాలు ఏమీ లేవు, నువ్వేదో గొప్పగా జ్ఞానంగా ఉన్నావు అంటానికి ఏమీ లేదు. నువ్వేమై ఉన్నావో దానికి కారణం ఆయనే. కాబట్టి ఉదయం లేచిన వెంటనే సమయం వచ్చినప్పుడల్లా కూడా కేవలం ఆయన స్తుతించడం తప్ప మరొకటి లేదు అని అంటూ, 2వ మాట ఏమంటున్నాడంటే, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొకమంట. అయితే మనం చేసే అతిపెద్ద తప్పుల్లో అతిపెద్ద తప్పు ఏంటి తెలుసా? ఆయన చేసిన మేలులను మర్చిపోవటమే అతిపెద్ద పాపం అట. ఆయన చేసిన, మనం ఎప్పుడు మర్చిపోతాం చెప్పండి ఆయన చేసిన మేలుల్ని? అన్నీ ఉన్నప్పుడు మర్చిపోతాం, సహజమే. మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మర్చిపోతాం, అసలు ఆయన ఎవరో అన్నట్టుగా మాట్లాడతాం. ఆయన ఎవరో, అసలు ఆయన నాకేమీ చేయలేదు, ఆయన దేనికి చాలినవాడు కాదు, ఈ కష్టం నుంచి నేను బయటకు వేసేవాడు కాదు. చాలా సింపుల్గా మనం ఏమనేస్తామంటే, ఎందుకు దేవా నాకే ఇలాంటి పరిస్థితిని తీసుకొచ్చావు అంటే, మనం ఏదో అసలు ఆయన తప్ప వేరే ఆలోచన లేనట్టుగా మనం భక్తి పరులాగా మాట్లాడేస్తాం ఆ టైంలో. ఎందుకు ప్రభా నాకే ఈ పరిస్థితి, ఎందుకు ప్రభా మరి ఈ కష్టం నాకే వచ్చింది, అటు చూస్తే వాళ్ళు బాగానే ఉన్నారు, నా పరిస్థితి ఎట్లా ఉంది? దేవుడిని ఏదో ఒక రకంగా కించపరచడానికి, అవమానపరచడానికి ప్రయత్నం చేస్తాం. అది అతిపెద్ద పాపం అట, అతిపెద్ద తప్పు. ఆ తప్పు అసలు చేయకూడదు. అందుకని దావీదు మహారాజు ఏమన్నా అంటే, నువ్వు ఆయన చెప్పుకుంటున్నాడు, అరే నువ్వు ఎప్పటికీ మర్చిపోకూడని ఒక విషయం ఏంటంటే, ఆయన చేసిన ప్రతి మేలును బట్టి నువ్వు ఆయన స్తుతించాల. ఈరోజు అసలు నేను ప్రార్థన చేయలేకపోతున్నాను బ్రదర్, నాకు ప్రార్థన చేయాలంటే మనసు రావట్లేదు, సంఘానికి వెళ్ళాలంటే మనసు రావట్లేదు, వాక్యం చదవాలంటే మనసు రావట్లేదు. ఎందుకు రాదంటే ఆయన చేసిన మేలు నువ్వు మర్చిపోయావు, ఆయనతో సహవాసంలో నువ్వు లేవు, ఆయన ఎవరో నువ్వు మర్చిపోయావు. అందుకని ఆయన ఏమన్నా అంటే, ప్రతిరోజు కూడా మనం చెప్పుకోవాల్సిన విషయాలు ఇవన్నీ. ప్రతిరోజు ఆయన చేసిన మేలు మనం
గుర్తు చేసుకోవాలి. మన ప్రాణం, మన ఆత్మ, మన శక్తి సామర్థ్యాలతోటి ఆయన మనం స్తుతించాలి. ఒక రిఫరెన్స్ చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 9వ వచనం. డ్యూటరానమీ చాప్టర్ 4 verse 9. చదవండి అమ్మా. అయితే నీవు జాగ్రత్త పడు, నీవు కన్నులారా చూసిన వాటిని మరువక ఉండునట్లును, అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండునట్లును నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి, నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచియుండగా, యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశము మీద బ్రతుకు. 4:9 చదివావు కదా, దాంట్లో చాలా జాగ్రత్తగా ఆయన చెప్తున్న మాట ఏంటంటే, జాగ్రత్తగా ఉండండి, మీరు కళ్ళారా చూసినవి మర్చిపోవద్దు, బ్రతికున్నంత కాలం కూడా మీ హృదయంలో నుంచి తొలగిపోనీయకండి. ఇజ్రాయేలీలు ఏం చూశారు? కళ్ళారా ఎర్ర సముద్రం 2 పాయలు అవటం చూశారు. ఐగుప్తు దేశం నుంచి ఎలా దేవుడు వాళ్ళని బయటికి విడిపించాడో చూశారు. ఎడారిలో వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎలా దేవుడు 40 సంవత్సరాలు పోషించాడో చూశారు. అలాంటి అద్భుతాలు మనం చూసామా లేదా? ఇన్ని సంవత్సరాలు మనం పోషించింది ఎవరు? ఇజ్రాయెల్కి ఎటువంటి అనుభవం ఉందో మనకి అటువంటి అనుభవం ఉంది. మనం ఎడారిలో ఉన్నామంటే ఈ లోకంలో మనం ఎలా బతకగలం? ఇలా పర్లేదు. అయితే ఇజ్రాయేలీలు మర్చిపోయారట. కూర్చోండి. ఇజ్రాయేలీలు ఏం చేశారంటే కష్టం వచ్చిన మర్చిపోయారు. మేము అక్కడ ఉంటేనే బాగుండేది, చక్కగా ప్రతిరోజు ముద్ద దొరికేది, మాకు నాన్ వెజ్ దొరికేది, కబాబులు దొరికేవి, తందూరి రోటీలు తినేవాళ్ళం, మాకేంటి కష్టాలు అని అన్నారు కష్టం వచ్చిన వెంటనే. సో ప్రభు ఏం చెప్తున్నాడు, వాక్యం ఏం చెప్తుందంటే, పెద్దలుగా మనం అందరం కూడా పిల్లలకి, చిన్నపిల్లలు ఉన్న స్థితి నుంచే దేవుడు చేసిన మేలుల గురించి మనం మాట్లాడుతూ ఉండాలి. పదే పదే వాళ్ళకి గుర్తు చేస్తూ ఉండాలి. మనకు మనమే మాట్లాడుకోవాలి, అదేవిధంగా మన బిడ్డలతో కూడా మాట్లాడుకోవాలి. మనం ఏం చేస్తామంటే బిడ్డల దగ్గర కూడా తెలుసో తెలియకుండా దేవుడి గురించి మనం వ్యతిరేకంగా మాట్లాడేస్తాం కొన్నిసార్లు. అది చాలా తప్పది. ఇంకొక రెఫరెన్స్ చూడండి, అదే ద్వితీయోపదేశము కాండము 6వ అధ్యాయం 12వ వచనం. దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రక్షించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడుము. దేవుడు మొదటి నుంచి కూడా చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, ఆయన చేసిన మేలులు. ఇక్కడ ఇజ్రాయేలీలు కూడా అదే మాట చెప్తున్నాడు ఆయన. ఐగుప్తు దేశం నుంచి నేను మిమ్మల్ని తీసుకొచ్చాను, మేలును మీరు పొందుకున్నారు, కానీ మీకు ఏ మేలు జరగనట్టుగా మీరు బ్రతకండి. కొన్నిసార్లు మనం ఎలా ప్రవర్తిస్తామంటే, అసలు దేవుడు మన వ్యక్తిగత జీవితంలో ఏ మేలు చేయలేదేమో అన్నట్టు కృంగిపోతాం. చాలా చేసి ఉంటాడు దేవుడు మన జీవితంలో. మనకు ఆపరేషన్లో కాపాడుతాడు, కష్టాల్లో కాపాడుతాడు, యాక్సిడెంట్లు తెప్పిస్తాడు. అన్నిటికి మించి పాపం నుంచి మనకి చక్కటి రక్షణ దేవుడు ఇవ్వటం. ఇవన్నీ పొందుకున్న తర్వాత కూడా మనం ఏం చేస్తామయ్యా అంటే, మాకేం చేశాడు బ్రదర్ దేవుడు, 20 ఏళ్ళ నుంచి సంఘానికి వస్తున్నాం, మాకేం చేయలేదు, 10 ఏళ్ళ నుంచి మేము చాలా ఆత్మీయంగా ఉంటున్నాం, మాకేం చేయలేదు అంటారు. అది చాలా తప్పట. అలాంటి తప్పు మనం చేయకూడదు. అందుకనే ఆయన ఏమంటున్నాడంటే, బిడ్డలతో మనం చెప్పాలి, చిన్న బిడ్డలతో మనం చెప్పాలి, ఇంట్లో కూర్చున్నప్పుడు పదే మనం దేవుడిని స్తుతించాలి ఆయన చేసిన మేలును బట్టి. అదే ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 11వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారా తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు, నీ గొర్రె మేకలు. 8వ అధ్యాయం 11వ వచనం. అవునన్నా, 11. చదువు. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారా తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు, నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లునప్పుడు మనస్సు మదించి
దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రక్షించిన నీ దేవుడైన యెహోవాను మరచుదువేమో. కూర్చో. థ్యాంక్ యూ అన్న. ఎలా కొడతారు ఇక్కడ? నువ్వు ఏదనుకుంటున్నావు? ప్రేయర్లో కూర్చోవాలి. సరే అన్నవారు ఎట్లా కూర్చోరు? కూర్చో. మీకు అర్థమైంది కదా, చాలా స్పష్టంగా ఉంది లేఖనం అక్కడ. ఏంటంటున్నాడు, ఏమంటున్నాడంటే, బాబు దేవుడు మీ జీవితంలో చేసిన మేలులు మీకు ఎక్కువైపోయి ఐగుప్తు దేశంలోంచి మిమ్మల్ని తీసుకొచ్చాడు, కష్టాల్లోంచి మిమ్మల్ని తీసుకొచ్చాడు, తెగుళ్ళ నుంచి బయటికి తీసుకొచ్చాడు, రోగాల నుంచి బయటికి తీసుకొచ్చాడు. మంచి ఏసీ హాల్లో కూర్చోబెట్టిన తర్వాత మీరు ఆ దేవుడిని మర్చిపోయారు అనుకోండి, బహు జాగ్రత్త, మీకు ప్రమాదం అంటున్నాడు ఆయన. అలాంటి పరిస్థితులు వస్తాయా లేవా? చాలాసార్లు వస్తాయి మన వ్యక్తిగత జీవితంలో. దేవుడు 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 అంటాం, దేవుడు మనకు సహాయం చేస్తాడు. చక్కగా ఏసీ వేసుకొని అలా సోఫా మీద కూర్చున్న తర్వాత దేవుడు ఎవరు మనకు తెలియదు అన్నట్టుగా ప్రవర్తిస్తాం. ఏసీలో కూర్చున్నాం అంటే, నా ఉదాహరణ ఏంటంటే, ఒక కంఫర్ట్ ప్లేస్లో కూర్చున్నప్పుడు మనం చేసే పని. అందుకని దావీద్ మహారాజు ఏమంటున్నాడంటే, మహారాజుగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఏమంటున్నాడంటే, ఆయన చేసిన ఏ మేలును కూడా ఆయన మర్చిపోలేదంట. ఆయన జీవితంలో చేసిన మేలు ఏంటి? ఒక అనామకుడుగా ఉన్నటువంటి దావీద్ మహారాజుని, అంటే పిల్లవాడుగా ఉన్న దావీద్ గారిని, గొర్రెల కాపరిని దేవుడు పిక్ చేయడం, దేవుడు ఆయన చూస్ చేసుకోవడం. అప్పటి నుంచి ఆయన గుర్తు చేసుకుంటున్నాడు దేవుడు ఆయన జీవితంలో చేసిన మేలు. ఏంటి ప్రభు, అసలు నాకు ఈ కిరీటం ఏంటి, నాకు ఈ బంగారు వస్త్రాలు ఏంటి, నాకు ఇంత పెద్ద సింహాసనం ఏంటి, అసలు నేను దీనికి అర్హుడిని కాదు కదా, నేను ఎక్కడో అనామకుడిని, నా సొంత కుటుంబమే నన్ను లెక్క చేయలేదు, అన్నదమ్ములే నన్ను పట్టించుకోలేదు, అక్కడ నుంచి నన్ను ఎందుకు పిక్ చేసావు ప్రభు, అలాంటి నన్ను ఈ స్థాయికి తీసుకురావడం ఏంటి? అది కదా ప్రార్థన. అలాంటి ప్రార్థన చేయమని చెప్తున్నాడు దావీదు. మొదటి వచనంలో ఏం చెప్పాడు? దేవుణ్ణి స్తుతించాలని చెప్పి మనకు మనం చెప్పుకోవాలి. రెండోది ఏంటి? ఆయన చేసిన మేలు దేన్ని మనం మర్చిపోకూడదు. మూడోది కూడా మాట చెప్తున్నాడు చూడండి, 3వ వచనం, కీర్తన 103. దేవుని యొక్క వ్యక్తిత్వం ఏంటయ్యా అంటే, ఏం చేస్తా అంటే దేవుడు అంట క్షమించే దేవుడు. ముఖ్యంగా క్షమించడం అంటే ఏంటి? ప్రేమ ఉంటేనే క్షమిస్తాం. దేవుడు ప్రేమ కలిగిన వాడు అన్న విషయాన్ని ఆయన చెప్తా ఉన్నాడు. దావీదు మహారాజు దేవుని ప్రేమని చాలా క్లోజ్గా ఆయన ఎక్స్పీరియన్స్ చేసిన వ్యక్తి, హృదయానుసారుడు కాబట్టి. ఇప్పుడు చూడండి, కొన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద కార్లు, లక్షల డబ్బులు చేతిలో ఉన్నప్పటికీ దేవుని యొక్క క్షమాపణ లేదనుకోండి, వాడు ఏం చేసుకుంటాడు? చివరికి వాడు నరకానికి వెళ్తాడు, దేవుడు లేకుండా చనిపోతాడు. కానీ దేవుడు ఇచ్చే ఒక వరం, దేవుడికి ఉన్న ఒక గుణం ఏంటంటే, ఆయన మనం ప్రార్థించినప్పుడు, ఆయన దగ్గరికి వెళ్ళి మన సహాయం అడిగినప్పుడు ఆయన క్షమించి హత్తుకునే దేవుడు. అందుకనే దావీదు గారు చెప్తున్నాడు అనమాట, ఆయన ప్రాణానికి ఆయన చెప్పుకుంటున్నాడు. ఏం చెప్తున్నాడు మళ్ళీ ఒకసారి చూడండి, నేను చదువుతాను, నా దగ్గర వేరే వర్షను. ఆయన నీ అపరాధాలన్నీ క్షమిస్తాడు, నీ రోగాలన్నీ ఆయన పూర్తిగా నయం చేస్తాడంట. సో దేవుడు క్షమించడం అనేది మన దగ్గర ఉన్న రకరకాల సిరి సంపదల కన్నా చాలా విలువైందంట. డూ యూ అగ్రీ? ఇప్పుడు మీ మమ్మీ మీ డాడీ మీతో మాట్లాడలేదు అనుకోలేదు, నీకు స్కూల్ ఫస్ట్ వచ్చినా నీకు హ్యాపీ ఉంటుందా? మీ మమ్మీ మీ డాడీ నీతో మాట్లాడాలి. అలానే దేవుడితో ఒక ఫెలోషిప్, దేవుడితో ఒక సహవాసం మనకు లేకపోతే అది చాలా వర్ణించలేనటువంటి బాధ. సో దేవుడు ఏంటంటే క్షమించే దేవుడు, దేవుడు హత్తుకునే దేవుడు, దేవుడు ప్రేమించే దేవుడు. ఆయన క్షమిస్తాడు కాబట్టి నా ప్రాణమా యెహోవాని సన్నుతించుము. ఒకసారి కీర్తన 40వ అధ్యాయం 5వ వచనం. నేను చెప్పినట్టుగానే ఇంకొక 10 minutesలో క్లోజ్ చేస్తా, కానీ లాస్ట్లో పాయింట్స్ అన్ని అడుగుతా. అర్థమైందా బిట్టు? Psalms 40:5. నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడు ఒకడు లేడు. అదే చెప్తున్నాడు. అదిగో ఆ కీర్తన కూడా దావీదు గారు రాసిందే. ఆయన ఏమన్నాడంటే, అసలు నువ్వు చేసిన అద్భుతాలు, నువ్వు చేసిన ఉపకారాలు, నువ్వు చేసిన మేలులు లెక్కలేవు, లెక్క పెట్టలేనని మా జీవితంలో చేసావు. అసలు నీ వంటి వారు ఎవరు లేరు ప్రభువా, కనుక నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. దేవుని ఎందుకు స్తుతించాలి, దేవుని ఎందుకు ప్రార్థించాలి? మనం ఏమనుకుంటామంటే, మనకు ఏదైనా అవసరం ఉంటే ప్రార్థించాలి,
మనం కోరుకున్నది దేవుడు ఏదైనా చేస్తే స్తుతించాలి. అది కాదు, ఆల్రెడీ దేవుడు మనకు మన అర్హతకు మించి దేవుడు మనకి మేలు చేశాడు ఆల్రెడీ మన జీవితంలో. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే దేవుడు నా ప్రార్థన ఎందుకు వింటలేదు అనుకుంటాం. నీ ప్రార్థన వింటాం కాదు ఆయన, నిన్ను దాటి ఆశీర్వదించాడు ఆయన. నీ స్థాయికి నీ అర్హతకి మించి దేవుడు ఆల్రెడీ నన్ను దీవించాడు. సో మనం ఏంటంటే ఆయన చేసినటువంటి అద్భుతాలు మేలులు మనం దృష్టిలో పెట్టుకొని ఆయన స్తుతించాలి. 4వ వచనం చదువుతారా? 103 వచనం. ఓకే, ఇప్పుడు మరణంలో నుంచి రక్షించటం అంటే ఏంటి? అసలు తమాషాలు అది. మరణంలో నుంచి రక్షించగలగటం అంటే ఏంటి? అసలు కాని పని, ఎవరు చేయలేరు. అది దేవుడు ఒకటికే ఉన్నటువంటి శక్తి. మరణం అంటే ఏంటి? బహుశా నరకం అని అనుకోవచ్చు, నరకంలో నుంచి అనుకోవచ్చు, లేదంటే ఆధ్యాత్మిక మరణం అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. దేవుడికి ఉన్న శక్తి సామర్థ్యాలు ఏంటంటే ఆయన దగ్గరికి మనం వెళ్తే శాశ్వతంగా బ్రతకగలిగేటువంటి ఒక కృపను మనకు అనుగ్రహించగలరు. విశ్వాసులుగా మనందరికీ ఉన్నటువంటి ఒక నిరీక్షణ ఏంటి? ఇప్పుడు మొన్న రీసెంట్గా జరిగిన ప్రవీణ్ పగడాలన్న గారు ఉన్నారు, ఆయన మరణించారు. కానీ మనందరికీ ఉన్నటువంటి నిరీక్షణ ఏంటంటే ఆయన దేవుడి దగ్గర ఉన్నాడు, ఒకరోజు మనందరం కూడా ఆయన కలుస్తాం. అలాంటి గొప్ప నిరీక్షణ కేవలం దేవుడు మాత్రం ఇవ్వగలడు. కనుక నా ప్రాణమా దేవుణ్ణి స్తుతించడానికి ఉన్న కారణాలు చెప్తా ఉన్నాడు దావీదు గారు. ఆయన ప్రాణానికి ఆయన చెప్పుకుంటా, ఆయన గుర్తు చేసుకుంటా ఉన్నాడు. ఆయన అద్భుతాలు చేసే దేవుడు, లెక్కలేని అద్భుతాలు చేశాడు ఆయన. ఆయన వంటి వాడు మరొకడు లేడు. ఆయన గోతులో నుంచి నువ్వు మరణించిన తర్వాత కూడా కాపాడగలడు, అదే ఆయన శక్తి. మరణించిన తర్వాత మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను చనిపోయాను అనుకుందాం. తెల్లారు వచ్చి నా క్లోజ్ ఫ్రెండ్స్ ఏమంటారు తెలుసా? బాడీ ఎక్కడ ఉంది, శవం ఎక్కడ ఉంది అంటారు. ఇక అది వాల్యూ లేదు, శవం ఏది అంటారు. కానీ దేవుడి దగ్గర ఉన్న శక్తి ఏంటంటే ఆ స్థితి నుంచి కూడా దేవుడు నిన్ను బయటికి తీసుకొచ్చి కాపాడే శక్తి కలిగిన వాడు దేవుడు. మనకున్న నిరీక్షణ అది. దాన్నే ఏమన్నారంటే లివింగ్ హోప్, సజీవమైనటువంటి నిరీక్షణ. క్రైస్తవులుగా మనం యేసు ప్రభు వారిని, లేదంటే మన విశ్వాసం ఏంటంటే రిజరక్షన్, తిరిగి లేచే ఒక అనుభవం. సో దావీదు గారు ఏమంటున్నారంటే, దేవా నేను ఒకవేళ మరణించిన, మరణంలోకి వెళ్ళిపోయినా కూడా అక్కడి నుంచి కూడా నాకు జీవాన్ని ఇవ్వగలిగేటువంటి శక్తి నీది. కనుక నా ప్రాణమా. సో దేవుణ్ణి స్తుతించడానికి ఉన్న కారణాలు చూడండి, ఎన్ని కారణాలు. అలా చివరిగా ఇంకొక మాట చూద్దాం. అయితే దీంట్లోనే కీర్తనలు 16వ అధ్యాయం 10వ వచనం. నా శరీరం కూడా ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని గుండుపట్టు నీవు జీవ మార్గంలో నీవు నాకు తెలియజేసదు. చాలమ్మా, చూసారా? మనందరికీ ఉన్న ఒక గొప్ప నిరీక్షణ పాతాళంలో మనం వదిలిపెట్టాడంట దేవుడు. అంటే మృత్యు లోకంలో మనం వదిలిపెట్టాడు దేవుడు. అందుకనే మనం చూస్తాం కదా, మరణమా నీ ముళ్ళు ఎక్కడ అనే ఒక మాట. విశ్వాసులకి మరణం అనేది లేదు. మనం భయపడిపోతాం. మన ఇంట్లో ఎవరైనా మరణించినా, ఎవరికైనా ఏదైనా ఇబ్బంది అయినా మనం బాధపడిపోతాం. ఎమోషనల్గా కొంతవరకు ఓకే, కానీ మనకి బాధని దాటిన తర్వాత మనకు ఉండాల్సినటువంటి సంతోషం ఏంటి తెలుసా? నా కొడుకు దేవుడి దగ్గర ఉన్నాడు, నా కూతురు దేవుడి దగ్గర ఉంది. అలాంటి నిరీక్షణ ఉండాలంటే మనం అందరం కుటుంబంగా కలిసి దేవుడిని ఆరాధించాలి, సత్యంలో మనం స్థిరపడాలి. దానికి మించిన రక్షణ ఏముంది? దానికి మించిన సంతోషం ఏముంది? సో దేవుడు అంట మృత్యులోకంలో కూడా చేదులు పెట్టాడంట. మన స్నేహితులు ఎక్కడెక్కడ చేదులు పెడతారు? చిన్న కష్టం వస్తే సొంతోళ్ళు వదిలిపెట్టేస్తారు, అవునా? సొంతోళ్ళే. చిన్న మాట అంటే ఇంట్లో సొంత భార్య కూడా అలుగుద్ది. మా భార్య అలగలేండి, నేనే అలుగుతా, ఎగ్జాంపుల్ కోసం, అవునా కదా? కానీ దేవుని యొక్క వ్యక్తిత్వం ఏంటంటే మనుషుల్లా కాదు ఆయన చేసేది. ఆయన ఏంటంటే మరణం దాటి కూడా నీకు నాకు సహాయకుడు ఉండే దేవుడు. కనుక నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. కుటుంబంగా మనం ఎందుకు కూర్చొని ఆరాధించాలి? ఇంత గొప్ప దేవుడు మనకి ఇచ్చినటువంటి అష్యూరెన్స్ ఏంటి అంటే, అరే ఈ భూమి మీద కాదురా నాయన, ఈ భూమి తర్వాత నువ్వు మరణించిన తర్వాత కూడా నీకు దేవుడుగా నేనే, నాతో పాటు నిత్యత్వంలో నువ్వు జీవించబోతా ఉన్నావు. మరణం లేని ఒక జీవితం.
క్రైస్తవుడి జీవితం ఎప్పుడు ఆరంభమవుతుంది తెలుసా? మరణం తర్వాత వచ్చే తొలిమెట్టే నిజమైన క్రైస్తవుడి జీవితం. మరణం దాటిన తర్వాతే మనం ప్రభువుని కలుసుకునేది. ఆ మరణం గురించి భయపడతారు ఎందుకు అంటది వాక్యం. సో దేవుడు ఏంటంటే నరకంలో కానీ, నరకం అంటాం కంటే మృత్యులో కానీ, మృత్యు అయిన తర్వాత అక్కడ కూడా చేయి వదిలే దేవుడు కాదు అన్న విషయాన్ని 49వ కీర్తన 15వ వచనం చూడండి ఒకసారి. దేవుడు నన్ను చేర్చుకొని పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణములను విమోచించు. ఆయన ఏమన్నా అంటే విమోచిస్తాడేమో అంట్లా, విమోచించును అంటే దేవుని యొక్క శక్తి ఏంటంటే మరణం నీ కంఠంలో ఊపిరి పోయిన తర్వాత కూడా చాలా సజీవంగా నిన్ను ఉంచబెట్టేటువంటి శక్తి సామర్థ్యాలు దేవునికి ఉన్నాయి అన్నది విషయం. సరే 5వ వచనం చివరిగా చదివి మనం క్లోజ్ చేద్దాం. 103వ అధ్యాయం 5వ వచనం. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము కృపగలుగుచున్నట్టు పేరుతో నీ హృదయములో స్మరిస్తున్నాడు. దేవుని యొక్క గుణం ఏంటయ్యా అంటే ఆయన బిడ్డల యొక్క హృదయాలని మేలులతో తృప్తిపరుస్తాడట. చాలా బాధ కలిగే విషయం ఏంటంటే క్రైస్తవ కుటుంబాల్లో కావాల్సినంత సంతోషం లేదు. ఇవాళ రేపు క్రైస్తవ కుటుంబాల్లోనే కావాల్సినంత సంతోషం లేదు. దేవుడు ఏమంటున్నాడు? అరే బాబు, మీ హృదయాల్లో నేను మేలులతో తృప్తిపరుస్తారా అంటున్నాడు. మరి నిజంగా దేవుడు కోరుకున్నటువంటి దేవుడు నేనేమనుకుంటానంటే, ఇప్పుడు యాక్చువల్గా మీకు ఐడియా ఉందో లేదో, ఇజ్రాయేల్ ఇరాన్ యుద్ధం జరుగుతుంది, పెద్ద యుద్ధం, అసలు భయంకరంగా జరుగుతుంది. అలాంటి ఒక జీవితం దేవుడు కోరుకోలే. ఆ దేవుడి చిత్తం కాదు. అంటే ఒకరినొకరు చంపేసుకోవడం దేవుడి చిత్తం కాదు. దేవుని చిత్తం ఏంటంటే మనందరం కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని. ఆయన అదే చెప్తున్నాడు, ఒరే బాబు, మీ హృదయాలన్నీ కూడా మేలులతో నింపుతాడు ఆయన. కనుక నా ప్రాణమా యెహోవాని సన్నుతించుము. ఇదొక మాట చూడండి. ఐజయా 40వ అధ్యాయం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. 40th chapter 31 verse 31. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. మరి ఇలాంటి అనుభవాలు మనకు ఉన్నాయా? మనం తెల్లారు లేచి తలిసిపోతున్నాం, సొమ్మసిల్లిపోతున్నాం, కంగారు పడిపోతున్నాం, బాధపడిపోతున్నాం, దుఃఖం, సంతోషం లేదు, టెన్షను, ప్రెషరు. దేవుడి బిడ్డలకి ఇవన్నీ ఉండవు. వీళ్ళకి యాంగ్జైటీలు, టెన్షన్స్ ఉండవు. పక్షిరాజుల వల్ల ఎగురుతారంట. అంటే నీ శ్రమలు, నీ కష్టాలు దాటి పైన ఎగురుతూ ఉంటావు. దావీదు మహారాజు కొన్ని కీర్తనలు రాశాడు. ఎక్కడ రాశాడు తెలుసా? వాళ్ళ సొంత కుమారుడు తన రాజ్యంలోంచి తరుగుతాడు. ఆయన మహారాజుగా ఉన్న దావీదుని చంపడానికి తరిగితే ఆయన సొంత రాజ్యంలోంచి పారిపోతాడు పాపం. ఆ పట్టు వస్త్రాలు అన్నీ తీసేసి పారిపోయి చెప్పులు లేకుండా ఏం చేయాలో తెలియక ఆయన ఊరు అవతల ఒక చెట్లలో దాక్కుంటాడు. చెట్లలో దాక్కుని ఆయన ఏమంటాడంటే అక్కడ స్తుతించడం ప్రారంభిస్తాడు. ఆయన అక్కడ కీర్తనలు రాస్తాడు. అదేంటి ఆ ప్రేమ అంటే ఆయనకి దేవుడి మీద ఉన్నటువంటి ప్రేమ, ఆయనకు ఉన్నటువంటి ఫెలోషిప్, ఆ రిలేషన్ బట్టి రాశాడు ఆయన. మనకు ఒక చిన్న శ్రమ వస్తే మనం అసలు చాలా ఇబ్బంది పడిపోతాం. దేవుడి మీద మనం విశ్వాసం ఉంచినప్పుడు, దేవుడు అంటే ఎవరో మనకు తెలిసినప్పుడు పక్షిరాజు వలె మనం ఎగురుతామంట. సొమ్మసి వెళ్ళిపోకుండా, అలిసిపోకుండా మనం ఉంటామంట. సో ఆ విషయాలు మనం గమనించాలి. 49వ కీర్తన 15వ వచనం చివరిగా 145:19 సారీ, Psalms 145 verse 19. ఆయన ఎంత భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చు, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించు. ఇవన్నీ ఎవరు జరుగుతాయి? ఇవన్నీ ఎవరు జరుగుతారా అంటే చర్చికి వెళ్ళే ప్రతి ఒక్కరికి జరగవు. క్రిస్టియన్ పేరు పెట్టుకున్న ప్రతి ఒక్కరికి జరగవు. మెడలో క్రాస్ చేసుకున్న ప్రతి ఒక్కరికి జరగవు. మరి ఎవరు జరుగుతాయి? భయభక్తులు. దావీదు గారి లాగా భయభక్తులు కలిగి ఉంటే మీ హృదయాలన్నీ కూడా మేలులతో నింపబడతాయట. పక్షిరాజు వంటి ఒక శక్తి నీకు వస్తుందట. అసలు ఎప్పటికీ అలిసిపోవట, నువ్వు ఎప్పటికీ మరణించవట. నువ్వు మరణించినా కూడా నీలోకి జీవం తీసుకొస్తాడట. ఇది కేవలం ఎవరికి జరుగుతుంది అంటే ఆయన బిడ్డలుగా విశ్వసించిన మనందరికీ, ఆయన మీద భయభక్తులుగా ఉంటున్న మనందరికీ అలా జరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు ప్రతి క్షణం ఆయన్ని మనం స్తుతించి ఆరాధించి, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా సమస్తమా
యెహోవాను సన్నిధించు అన్న మాటలు మనం మాట్లాడాలి. సో ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. ఈ కొన్ని మాటలు మనం ఏం చేయాలంటే దేవుడు చేసిన ఉపకారాలు మన బిడ్డలకి ప్రతిరోజు మనం చెప్తా ఉండాలి. అది మన బాధ్యత. సో కళ్ళు మూసుకొని చిన్న ప్రేయర్ చేసుకుందాం. మనం అందరం కళ్ళు మూసుకుందాం.